ఓకే, మేబీ మర్చిపోయి ఉండొచ్చు, గుర్తు చేయండి అయితే. 15 మెంబర్స్ చూస్తున్నారు. లైక్ చేయండి వీడియోని ఫాస్ట్గా. ఫాస్ట్ ఏం వద్దులే, చిన్న స్లోగానే కొట్టండి లైక్లు. వచ్చే 10-15 లైక్లు ఎక్కువ రావు కానీ మనకి. ఎనీహౌ, థ్యాంక్ యూ. నా వీడియోని ఎంతమంది షేర్ చేస్తున్నారో నేను నా దగ్గర ఉండే వాళ్ళ నెంబర్స్ షేర్ చూస్తా వాట్సాప్. మా డాడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని చెప్పాను కదా సార్ అప్పుడు. ఎస్ ప్రణీత్ బ్రదర్, బాగున్నారా? థ్యాంక్ యూ బ్రదర్. మీరు బాగా మళ్ళీ లైవ్కి జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ అండి. ఫాలో అవుతున్నారు అనమాట మా ఛానల్ని. థ్యాంక్ యూ. గుడ్, నేను బాగున్నా, మీరు బాగున్నారా? నమస్తే అండి. శ్రీలక్ష్మి హాయ్ అండి. బాగున్నా, నేను బాగున్నా, మీరు బాగున్నారా? ప్రణీత్ బ్రదర్, నేను బాగున్నాను, మీరు బాగున్నారా? నివాస్ రాలేదా సార్? నివాస్ మనకు తెలియదండి, ఇంకా నివాస్ వస్తాడో రాడో తెలియదు. మరి నివాస్కు వాళ్ళ అక్క వాళ్ళకి మాత్రమే తెలుసు, మనకు తెలియదు నివాస్ గురించి. వస్తే మాట్లాడతాం, లేదంటే లేదు. నైస్ సార్, థ్యాంక్ యూ ప్రణీత్. ఓకే, సురక్ష యాప్లో ఇట్లా ఎఫ్ఐఆర్ గురించి కావచ్చు, ప్రాపర్టీ గురించి కావచ్చు, అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ గురించి కావచ్చు, లేదంటే అరెస్టెడ్ పర్సన్స్ గురించి కావచ్చు, వీళ్ళందరి గురించి ఒక సురక్ష యాప్లోనే మనం డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. చాలా యూస్ఫుల్, చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. వాలంటీర్గా మీరు ఏదైనా పోలీస్ వాళ్ళకి ఫేవర్గా చేయాలి, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయాలనుకునే వ్యక్తులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ అవకాశం ఉంది. వాలంటీర్గా పోలీసు వ్యవస్థకి సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు ఈ వాలంటీర్ అనే దగ్గర కాలం ఉంది కదా, అక్కడ వాలంటీర్గా పనిచేయాలనుకుంటే మీరు రిజిస్టర్ అయితే చాలు. మీరు సంబంధిత పోలీస్ అధికారికి దగ్గరికి పోయి మీ డేటా వెళ్తుంది. మీ డేటా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు పిలిచి మిమ్మల్ని అడుగుతారనమాట, మీ గురించి ప్రీవియస్గా ఏమైనా క్రైమ్స్ ఉన్నాయా, ప్రీవియస్గా ఏమైనా మీ మీద కేసులు ఉన్నాయా, మీరు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని దీని గురించి మొత్తం అడుగుతారనమాట. అడిగిన తర్వాత ఓకే ఆల్ గుడ్ అన్న తర్వాత పోలీస్ వాళ్ళు మీకు ఒక నెంబర్ ఇస్తారు, లైక్ ఐడి కార్డ్ లాగా. దాన్ని బేస్ చేసుకొని మీరు చేయొచ్చు. కాల్ వస్తుంది, ఒక సెకండ్. చెప్పు అంబేద్కర్. ఓకే, మాలతి మోటివేషన్ శ్రావణి, దుర్గాజీ గారు అండ్ ఉమా గారు రాలేదా లవ్కి? రాలేదండి. మల్లీశ్వరి పూజారి హాయ్ సార్. హాయ్ అండి సార్. ఒకసారి టాట్స్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. నైస్ సార్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ సార్? థ్యాంక్ యూ. ఇప్పుడు మనం సబ్జెక్టు వద్దు. అవును, ఫ్రెండ్ ఫోన్ చేసినాడు. క్లోజ్ ద చాట్ అండ్ లైక్ ద ఛానల్. ఎస్, చాలామంది చాట్ క్లోజ్ చేసి లైక్ చేయండి ఫస్ట్ వీడియోని. సో ఏంటంటే మా ఫ్రెండ్స్ వచ్చిండ్రు బయట హోటల్లో భోజనం చేయనీకి, దానికోసం పిలిచిండ్రు. నేను పోలేదు, ఎందుకంటే మీతో లైవ్ మాట్లాడదామని వచ్చా అంతే. ఓకేనా? సో 15 మెంబర్స్ చూస్తున్నారు. చాట్ క్లోజ్ చేసి పక్కన నా ఫోటో పక్కన లైక్ సింబల్ ఉంటుంది, లైక్ ఇవ్వండి. అండ్ ఎనీహౌ 10 మినిట్స్ అవుతా ఉంది ఇప్పుడు నేను లైవ్ స్టార్ట్ చేసి కూడా. హారిజంటల్లో ప్రతి 5 మినిట్స్కి ప్రతి 10 మినిట్స్కి నా లైవ్ని ఒక 5 మినిట్స్ హైలైట్స్ వీడియోలో కూడా మళ్ళీ వస్తుంది. ఒకవేళ ఇక్కడ ఎవరైనా మిస్ అయితే ఈ సురక్ష యాప్ గురించి కానీ, ఎఫ్ఐఆర్ల గురించి కానీ, పోలీస్ స్టేషన్ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే మళ్ళీ ఆ వీడియోలలో మళ్ళీ మీరు చూసుకోవచ్చు అనమాట. సో దానికోసం నేను ఇక్కడ క్రియేట్